మాట్లాడితే నా దేవునికి అసాధ్యం అనేది లేదు అని మాట్లాడాలా. నువ్వు మాట్లాడితే నా ప్రభు సమస్తానికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు, ఆయన లేకుండా ఏది కలగదో కలగ నెరదో అనే మాట నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. కెన్ యూ స్పీక్ బై ఫెయిత్? యేసు ప్రభు నోట నుండి వచ్చే మాటలు దయగల మాటలని బైబిల్లో ఉంది. ఆయన దయతో మాట్లాడాడు. పౌలు భక్తుడు అన్నాడు, మీ సంభాషణ ఇప్పుడు కూడా ఉప్పు వేసినట్టు చెప్పండి కృపాసహితముగా ఉండాలన్నాడు. లెట్ యువర్ కాన్వర్జేషన్ బి సో గ్రేషియస్. కృపాసహితముగా మీ సంభాషణ ఉంచండి. పౌలు భక్తుని మాటలు కూడా అలాగే కృపాసహితంగా అనేక మందిని ప్రభు వైపు తీసుకొచ్చాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు చెలికాని యొక్క 3వ లక్షణం, అతని నోట నుండి మధురమైన మాటలు వస్తాయి. ఆ మాటలు అనేక మందిని ఏం చేస్తాయి? సంతోషపరుస్తాయి. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ చెలికాడు ఎవరంటే ఇతరులకు వివేకాన్ని అనుగ్రహించే చెలికాడని బైబిల్లో ఉంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం. Proverbs chapter 27:17. ఈ మాట చదువుదాం. ఇనుము చేత ఇనుము ఏమవుతుంది? పదునగును. అట్లు ఒకడు తన చెలికాని